फर्नीचर, न्यू मॉडर्न रायतो मार्केट सेलार रूबरू, जारा रेस्टोरेंट, टैंकबन रोड, महबूब नगर। हमारे यहाँ शादी के फर्नीचर बेहतरीन क्वालिटी और खुसूसी डिस्काउंट के साथ दस्तयाब है। हर किस्म का डिजाइन तैयार किया जाता है। इसके अलावा मैरिज सेट, कबर्ड्स के अलावा सोफा मैन्युफैक्चर और रिपेयर भी किए जाते हैं। मज़ीद तफसीलात के लिए 9985923871 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। महबूब नगर में 22 करोड़ रुपए से जायद लागत के अखिलती गर्ल्स स्कूल व हॉस्टल का इफ्तिताह। रियासती वजीर बराए अखिलती बहबूद व सरकारी शोबेजात मोहम्मद अजहरुद्दीन ने हुकूमत के विप और महबूब नगर के रुकन असम्बली यन्नम श्रीनिवास रेड्डी के हमरा जिले मरकज महबूब नगर के बोएपल्ली इलाके में 20 करोड़ रुपए की लागत से तामीर शुदा तेलंगाना माइनॉरिटी रेसिडेंशियल गर्ल्स स्कूल की नई इमारत और 2 करोड़ 10 लाख रुपए की लागत से तामीर करदा तालिबात के हॉस्टल की इमारत का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनक़िदा तकरीब में महबूब नगर के रुकन पार्लियामेंट DK अरुणा, तेलंगाना स्टेट माइनॉरिटी फाइनेंस कमीशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, तेलंगाना स्टेट माइनॉरिटी रेसिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी के वाइस चेयरमैन व सदर फ़हीम कुरैशी, ज़िले कलेक्टर खुशबू गुप्ता, मेयर G ममता, डिप्टी मेयर सुरेंदर रेड्डी, सोसाइटी के सेक्रेटरी शफीउल्लाह, मार्केट कमेटी के चेयरपर्सन अनीता मधुसूदन रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव और दीगर अवामी नुमाइंदगान व आला ओहदेदारान ने शिरकत की। तकरीब से खिताब करते हुए मुकर्रिरीन ने कहा कि रियासती हुकूमत अक़लियती तलबा व तालिबात को मियारी तालीम और बेहतर रिहाइश सहूलियात फराहम करने के लिए संजीदा इक़दाम कर रही है। इन्होंने कहा कि जदीद सहूलियात से आरास्ता ये नई इमारतें तालिबात के तालीमी मियार को मज़ीद बेहतर बनाने में माऊन साबित होंगी और अक़लियती बरदरी की तालीमी तरक्की के लिए संग मील साबित होंगी। Now this is the time for guitar. In every
defense in the name of our 2016లో కొద్ది పెద్దలు మా ఇనాల 2016లో టెంపుల్ సొసైటీస్ వచ్చినాయి అంతే కదా. 16లో స్టార్ట్ అయితే 23 దాకా గవర్నమెంట్ ఎవరిది ఉండే. మరి ఎందుకు కిరాయి బిల్డింగ్లలో ఇవన్నీ ఉన్నాయి అంటే 9.5 సంవత్సరాలు కథలు చెప్పి మైనార్టీలను మోసం చేసి మేము ఏదో మైనార్టీలకు గొప్పగా చేసినామని చెప్పి మన పిల్లలందరినీ బందర్దొడ్డాలో పెట్టి వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిపోయింది. కానీ ఎందుకు పోయిండ్రు? సెంట్రల్ గవర్నమెంట్, మా మేడం అరుణ గారు ఇక్కడే ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఇచ్చింది, దాంట్లో క్లియర్గా ఉంది 60-40 రేషియోలో ఈ మైనార్టీ స్కూల్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 60%, స్టేట్ గవర్నమెంట్ షేర్ 40%. మరి స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఏదైతే వచ్చింది దాన్ని వేరే వాటికి డైవర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము మైనార్టీస్ చాలా బాగా చేసినామని చెప్పి నీతులు చెప్తున్న వాళ్ళని ఏమనాలో మా పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. మహబూబ్ నగర్లో 6 స్కూల్స్ మైనార్టీ స్కూల్స్ ఉన్నాయని చెప్పి మేము డిస్కస్ చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయినాం. ముఖ్యమంత్రి గారు ఇది పరిస్థితి మహబూబ్ నగర్లో అద్దె బిల్డింగ్లల్లో చాలా భయానకమైన పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారు, ఆ రెంట్లు కూడా సరిగా కట్టలేదు, ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మా ఆడపిల్లలు అని చెప్తే ఈ సెంట్రల్ స్కీమ్ అంటే ఇమ్మీడియట్ గా ఆదేశాలు ఇచ్చి ఏ సెంట్రల్ స్కీమ్ ఉన్నా కూడా ప్రతి రూపాయి వాళ్ళకి కట్టి సెంటర్ నుంచి మనం డబ్బులు తీసుకుందామని చెప్పి క్లోజ్ అయిపోయిన ఫైల్స్ అన్నిటిని రివైవ్ చేసింది. సెంటర్ కూడా ఏం చేసింది, యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి ఈ కాలేజ్ అన్నిటికీ ఫండింగ్ ఆపేసింది. ఏదైతే ఇచ్చింది మళ్ళీ ఇవ్వడానికి వాళ్ళు మనం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మనం నిధులన్నింటినీ డైవర్ట్ చేసినామని చెప్పి ఈ స్కీమ్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు నేను తీసుకొని వారి దృష్టికి పోయినాక ఇమ్మీడియట్ గా టెంబ్రిస్ చైర్మన్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, తర్వాత అప్పుడు మా మిత్రులు ఇంకా మంత్రి కాలేదు అని చెప్పి ఢిల్లీకి పంపించి ఆ డబ్బులు కట్టించి మళ్ళీ డబ్బులు రిలీజ్ చేస్తే ఈ రోజు మనం ఈ బిల్డింగ్లను కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. ఈ బిల్డింగ్ ఈరోజు మహబూబ్ నగర్లో మైనారిటీ పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి విద్యను అందియాలని, పేద పిల్లలకు అందరికీ కూడా మంచి విద్యతో పాటు వారికి హాస్టల్ వసతులు కల్పించి వారికి ఒక మంచి విద్యను అందించి వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ యొక్క స్కూల్స్కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క స్కూళ్ళని నిర్మిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మన ప్రభుత్వం లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని ఎప్పుడు కూడా ఏ పేదవాళ్ళకు అందాల్సినటువంటి స్కూల్స్ కానీ పథకాలు కానీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఎలాంటి వివక్ష లేకుండా దేశమంతా అభివృద్ధి చెందాలి, ప్రతి రాష్ట్రము కూడా అభివృద్ధి చెందాలని మరి ఆనాడు ఇచ్చినటువంటి స్కూల్స్ వాటిని అభివృద్ధికి నోచుకోకపోవడం, అట్లే పెండింగ్లో ఉండడం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇనిషియేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి వీటిలో ఉన్నటువంటి స్కూల్స్ని అప్పుడు ఉన్న ప్రభుత్వం ఫండ్స్ అంతా కూడా డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం విద్య కోసం అనేక నిధులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోకుండా మరి పక్కదారి పట్టించినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ పథకం ద్వారా ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు మేలు జరగాలి. ముఖ్యంగా పాలమూరు హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ముస్లింల యొక్క పాపులేషన్ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ముస్లింల పిల్లలు, పేద పిల్లలందరూ మంచి విద్య అందుకోవాలి, నోచుకోవాలి, వాళ్ళందరూ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ స్కూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి 40% నిధులను ఇస్తామనేటటువంటి అంటే వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మాకు రిలీజ్ చేయండి, మేము 40% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 60% నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే మేము 40% నిధులతో ఈ యొక్క స్కూల్స్ అన్నిటిని కూడా పూర్తి చేసుకుంటామని మరి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఆ స్కూల్స్కి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులను ఇచ్చిన సందర్భంలో మన పేద జిల్లా పాలమూరు జిల్లా పేద ముస్లింల పిల్లలందరికీ కూడా దీని ద్వారా లబ్ధి జరగాలని పెద్ద స్కూల్ ఇక్కడ చూసినాం, చాలా పెద్ద స్థలం.
దాదాపు 28 ఎకరాలు స్థలం ఉంది. ఇది ఆనాడే నిర్మించి ఉంటే దీనికి రోడ్స్ అయిపోతుండే, కాంపౌండ్ వాల్ కూడా అయిపోతుంది. లేట్ కావడం వల్ల ఈరోజు ఈ ఫండ్ కేవలం బిల్డింగ్కే సరిపోయింది. ఈరోజు కాంపౌండ్ వాల్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీటన్నిటికీ మళ్ళీ మనకు ఫండ్స్ అవసరం ఉన్నది. దానికోసం కూడా నిధులు నా వంతు కూడా నేను సహకారం చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి అండ్ భయం గారికి, ఉబేదుల్లా గారికి. నా వంతు సహకారం కూడా నేను అందిస్తా. మీరు ఎదగాలంటే ప్రతి ఒక్కరి అభివృద్ధి ముఖ్యము. ఆ దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆ విజన్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు ఏ పథకాలైనా విద్యకు సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ ఈరోజు పెద్ద ఎత్తున అవకాశాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. अदे मेरे ख्याल में 100% रिजल्ट है, बट लेकिन महबूबनगर में 97% था, बट लेकिन आप 3 रन से क्यों चूक गए मुझे पता नहीं चला, बट लेकिन आप वो 3 और जलसे ये साल में करिए। और हम लोग जो टिमरिस की तरफ, गवर्नमेंट की तरफ से हम लोग जो भी फैसिलिटी देते हैं, हमारे चीफ मिनिस्टर साहब हर बार माइनॉरिटी के बारे में सोचते हैं। और वो जितना माइनॉरिटी के लिए इस टाइम क्या है, मेरे ख्याल में कोई गवर्नमेंट में इतना काम माइनॉरिटी के लिए नहीं हुआ, क्योंकि कल भी आप देख रहे थे कि BC वेलफेयर और माइनॉरिटी के लिए किट्स भी दिए और हर चीज़ आपको मुहैया करने के लिए तैयार है। बट बोल रहे कि आप लोग का काम यही है कि बस आएँ और पढ़ें, वही इंपॉर्टेंट है। आपको कोई चीज़ की तकलीफ नहीं होगी, कोई चीज़ की आपको सोचनी नहीं पड़ेगी। आपको बुक्स किधर से आ रहे हैं, आपको खाना किधर से मिल रहा है, आप रह रहे किधर। बट लेकिन आप लोग हर चीज़ CM आपके लिए करना चाह रहे हैं। CM साहब का जो विज़न है माइनॉरिटीज़ के लिए और तेलंगाना के लिए बिल्कुल एक अलग तरीके का विज़न है, और वो अलग तरीके की सोच रखते हैं। क्योंकि उनको जब चीफ मिनिस्टर बने उनकी एक ही सोच थी, वो हर बार यही कहते कि मैं जब चीफ मिनिस्टर बना हूँ मेरे को यहाँ पे डेवलपमेंट करना है तेलंगाना में, चाहे वो कैसे भी करूँ, जितना भी मैं मेरी तरफ से पूरी कोशिश करके डेवलपमेंट करने की कोशिश करता हूँ। और जितने भी यहाँ पे लोग हैं, देखिए पढ़ाई करना बहुत इंपॉर्टेंट है। जब तक हिंदुस्तान में माइनॉरिटी, BC, SC, ST जो जितने भी वेलफेयर है उन लोग को अगर आप स्ट्रेंथन नहीं करेंगे तो कंट्री आगे बढ़ना बहुत मुश्किल होता है। जैसा कि फार्मर्स को अगर आप आगे नहीं बढ़ाएंगे तो कंट्री आगे बढ़ ही नहीं सकती। तो यही इसमें पढ़ाई में भी यही है, क्योंकि जितना भी पढ़ेंगे आप, पढ़ाई बहुत कम है। अगर आप पढ़ने के लिए चाइना भी जाना पड़ेगा तो आपको जाना पड़ेगा, क्योंकि पढ़ना बहुत इंपॉर्टेंट है। जो भी पढ़ेगा वो आगे बढ़ेगा। क्योंकि देखिए फॉर एग्जाम्पल मैं एक क्रिकेटर हूँ, मैं खेल सकता हूँ, मैं 20 या 22 साल से ज़्यादा नहीं खेल सकता हूँ। अब देखिए जो कलेक्टर मैडम है और जितने भी आए तो फिर तो ज़्यादा 30-40 ईयर्स काम कर सकते हैं। हम लोग ऐसा नहीं कर सकते, क्योंकि पढ़ाई हर बार आपके साथ रहती है। क्योंकि पढ़ना बहुत इंपॉर्टेंट है। आप जितना भी खेलोगे, जितना भी अच्छे बड़े प्लेयर बन जाओ, जितना भी अच्छा करेंगे, अगर आपके पास बेसिक एजुकेशन नहीं है तो आप बिल्कुल लोगों से बराबर आप बात नहीं करेंगे, आप एकदम अलग तरीके से, आपकी सोच ही अलग हो जाएगी। क्योंकि जो पढ़ाई जो होती है पहली फर्स्ट स्टैंडर्ड से या KG से 10th तक, वो बहुत इंपॉर्टेंट पढ़ाई होती है। जहाँ पे आप जो भी वो 10 साल में सीखते हैं वो आपको पूरी ज़िंदगी में, आप मरते दम तक आपको साथ वो रहती है। अगर आप एन एजुकेटेड, एम्पावर्ड एंड प्रॉस्परस माइनॉरिटी कम्युनिटी एंड ए स्ट्रॉन्गर तेलंगाना, लेट अस वर्क टुगेदर, वी आर ऑल working together, there is no disparity among ourselves. We have to really work very hard, and without hard work you cannot achieve anything. And especially if you have the skill, first identify the skill in you, because once you have the skill everything becomes easy. If you don't have the skill, like for example if I don't have a skill in football and I'm trying to play football, then I will not achieve anything. If I do something different, if I have good skill in playing badminton, then I will succeed in that. So please identify the skill and work hard and be committed to yourself. If you are committed, then everything will happen to you. Because I wish you the very best. I wish the institution the very best, and thank you very much for. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।